తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. తీర్పు ఎవరి వైపు? బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చానీయాంశం ఇది. అంటే కేవలం రాష్ట్రంలోనే కాక దేశంలో సైతం ఒక పార్టీ మీద నెగ్గి ఆ పార్టీ మీద ఒక పార్టీ సింబల్పై గెలుపు పొందిన తర్వాత ఎప్పుడైతే ఆ పార్టీ ఓడిపోతుందో ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ కానీ లేక ప్రైమ్ మినిస్టర్ కానీ తన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించింది కొంతమంది ఎవరైతే అక్కడ తక్కువ పడతారో సంఖ్యాబలంగా, అదే సమయంలో పార్టీ ఫిరాయింపులు, అంటే ఈ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీకి జంపు జీలాని గారు ఎక్కువైపోయారు. దేశంలోనే మనకు రాష్ట్రంలోనూ ప్రతి చోట ఇదే వైఖరి. జంపు జీలాని సంఖ్య ఎప్పుడైతే కేవలం ఒక సమయంలో ఒక రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమయంలో తక్కువ సంఖ్యలో ఉంటే అప్పుడు ఒక క్యాంప్ రాజకీయం జరిగేది. క్యాంప్ రాజకీయంలో ఎవరు పార్టీ ఫిరాయించకుండా వారిని తీసుకుపోయి క్యాంపులలో ఉండి అక్కడి నుంచి తీసుకొచ్చి సరాసరి అసెంబ్లీకి తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించేది. కాకపోతే ఈసారి ఇప్పుడు ఏమైందంటే పార్టీ టికెట్ వచ్చినప్పటికీ, పార్టీ నుంచి గెలుపు పొందినప్పటికీ, పార్టీలో బ్రహ్మాండమైన మినిస్ట్రీస్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఎక్కడ ధనం ఎక్కున్నదో, ఎక్కడి నుంచి వెళ్ళి రాబడిలు ఎక్కున్నాయో, ఎక్కడైతే తనకు సంబంధించిన సొంత లాభాలను ఎక్కున్నాయో అవన్నీ చూసుకొని పార్టీ ఫిరాయింపులు. 1985 1985లో రాజీవ్ గాంధీ ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టానికి అనుసరించి ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారికి సంబంధించిన అనర్హత వేటు వేయాలని, దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు స్పీకర్కు ఉంది. స్పీకర్ తనదైన శైలిలో వారికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకొచ్చే ఒక బాధ్యత, ఒక అతనికి సంబంధించిన దానికి ఒక అది ఉంది, అథారైజ్డ్ పర్సన్. కానీ స్పీకర్లు సైతం అక్కడ పరిస్థితులను బట్టి వారు ఏదైనా కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇంతవరకు ప్రతిసారి ఒక ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కూడా ఒక్కసారిగా పార్టీ ఫిరాయింపులతో కూలిపోతున్నాయి. ఈ దశలో కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కోర్టులో అదే తారీఖు పే తారీఖు అన్నట్టుగా ఆ సమయం కాస్త అయిపోతుంది. దాని తర్వాత కోర్టు తీర్పు వస్తుంది. ఈరోజు ఆ విషయంపై పార్టీ ఫిరాయింపులు ఎటువైపు వెళ్తున్నాయి, మనకు ఏ వైపు దారి తీసుకెళ్తున్నాయి అనే తీర్పు ఎవరి వైపు అనే ఒక బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని ఫోర్సైట్స్ టీవీ నిర్వహిస్తుంది. అందులో ప్రత్యేకంగా మనతోని సంబంధించిన మన స్పందన తెలుసుకోవడం, మనకు సంబంధించిన వారికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, దాని మీద విశ్లేషించడానికి ఈరోజు ప్రధానంగా ఫోర్సైట్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు. అలాగే బీజేపీ నుండి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు మనతో జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే ఎనాలిస్ట్ అయినటువంటి ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే మనకు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో వస్తారు. అదే సమయంలో కాంగ్రెస్ నుండి కపిల్ వాయ్ దిలీప్ కుమార్ కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో అభ్యర్థిస్తున్నాం. సుధాకర్ శర్మ గారు, ఈ పార్టీ ఫిరాయింపుల సంబంధించింది అసలు సరి అయిన విశ్లేషణ ఏంటి? అది వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల మీద మన చట్టాలు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఇది ఒక అద్భుతమైనటువంటి థీమ్గా నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఈ మధ్య వస్తున్నటువంటి అనేక పరిణామాల దృష్ట్యా ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయాలి. ఈ టాపిక్ మీద విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ డిఫెక్షన్ అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిదో, ఇది నిజంగా ఏ పరిస్థితుల్లో ఇది ఆమోదయోగ్యమో, అలాగే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ ఎటువంటి ప్లే ట్రిక్స్ అనే వాడుతున్నాయో ప్రజలతో తప్పక తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టు
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ ఎలాబరేట్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఈ యాంటీ డిఫెక్షన్ మీద కూడా మనకు లేటెస్ట్గా చూస్తే 91st అమెండ్మెంట్లో, అంతకుముందు కూడా 52nd అమెండ్మెంట్లో, అలాగే we have different articles also as to how this house should be conducted, and not only at the central, not only in the parliament, even with respect to the states at large, akkada kuda how this switchover should be minimized or controlled or regulated. We can use the term regulated endukante sometimes switching over becomes a kind of natural decision. మరి ఆ పరిస్థితులు ఏంటి, అలాగే ఏ పరిస్థితుల్లో వెళ్ళొచ్చు, ఏ పరిస్థితుల్లో వెళ్ళరాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి, ఇది నిజంగా చాలా పెద్ద సబ్జెక్ట్. కాబట్టి ముఖ్యంగా మనకున్నటువంటి డిగ్నిటరీస్ కూడా చాలా వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ గ్రూప్. ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే అదర్ డిగ్నిటరీస్ ఆర్ ఆల్సో జాయినింగ్ అస్. మరి ఈ నేపథ్యంలో మనం వారి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుందాం. వాటిలో ప్రధానంగా ఈ డిఫెక్షన్ అనేది, పార్టీ ఫిరాయింపు అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని నిజంగా అపహాస్యం చేసేటువంటి ఒక ప్రక్రియగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ప్రజలు మీకు నమ్మకంతో ఏ సిద్ధాంతాన్ని నమ్మి మీరు చేసేటువంటి ఏ పనులను, అలాగే మీరు ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేసిన తర్వాత పోస్ట్ ఓటింగ్ మీరు తీసుకునేటువంటి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి, బాధ్యులై ఉండాలి. ఎందువల్ల అంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం కంటే డెమోక్రసీలో అంతకంటే ఘోరమైనటువంటి సిన్, పాపం అని అంటాం, ఇంకా దానికి మించింది ఉండదు. దిస్ ఈజ్ ది హైట్ ఆఫ్ మిస్బిహేవియర్. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా నాకు అనిపిస్తుంది జమీల్జీ, పార్టీ నేపథ్యం కంటే కూడా ఈ ఆవశ్యకత ఎక్కడ ఉందంటే ఇండివిజువల్ మెంబర్స్ పైనే ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎథికల్ బెంట్ ఆఫ్ మైండ్తో ఉండాలి. యాజ్ ఏ సివిలియన్, యాజ్ ఏ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్. ఒక పాలిటిక్స్లో ఉండటం అంటే సామాన్యం కాదు. ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారుతున్నాడు. హీఈస్ ది కలెక్టివ్ వాయిస్ ఆఫ్ సో మెనీ పీపుల్. మరి ఆ నేపథ్యంలో ఆయన సిద్ధాంతాలు లేకుండా ప్రవర్తిస్తే ఇంకా అంతకంటే దారుణం ఉండదు. కాబట్టి ఇండివిజువల్ లెవెల్లోనే ఇటువంటి క్రమశిక్షణ అనేది ఉండాలి అని నేను భావిస్తూ మనం ఈ చర్చను ప్రారంభిద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం మదం అనేది చూస్తున్నాము, ప్రజలు ఒక వ్యక్తిని నమ్మారు, ప్రజలు ఒక శక్తిని నమ్మారు, ప్రజలు ఒక పార్టీని నమ్మారు. ఆ పార్టీని నమ్మి తనకు సంబంధించిన ఆ వ్యక్తిని గెలిపించారు. గెలిపించిన మరుక్షణమే ఎప్పుడైతే అని అధికారకు సంబంధించిన ఎవరైతే అతను చూసుకుంటూ పోయాడో తన సొంత లాభాలను దృష్ట్యా పార్టీలో ఫిరాయింపు చేశారు. ఆ నేపథ్యంలోనే చెప్తున్నారేంటంటే మేము సంబంధించిన ప్రజల సంబంధించిన వాళ్ళ అభివృద్ధి దృష్ట్యా మేము పార్టీలు మారుతున్నాం. ఏ ప్రజలు చెప్పారండి మీకు? గతంలో మనం బీఆర్ఎస్లో చూసాం ఎంతమంది దూకుడుగాళ్ళు ఎలా వెళ్ళారు అనేది. ఈరోజు కాంగ్రెస్లో అదే వైఖరి ఉన్నది. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా గతంలో అలాగే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక జాయింట్గా ఒక ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా గుసగుసలు లుకలుకలు మొదలయ్యాయి. ఈ విషయంలో మొదటిసారిగా మనం పల్నాటి వెంకటరెడ్డి గారితో మనం మొదలు పెడదాం. పల్నాటి వెంకటరెడ్డి గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ దీంట్లో వేరు లేదు, ప్రతి పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకి, పాలనల పెద్దలకి నమస్కారం. ఈరోజు ఏదైతే డిబేట్ చర్చ కార్యక్రమం ఉందో బేసిక్గా అది చాలాసార్లు మనం చర్చించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కూడా. అంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ ఓటింగ్ రైట్స్ తోటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, ఒక వ్యక్తి మినిస్టర్ కావాలన్నా, ఒక వ్యక్తి ఆ నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడాలన్నా మరి ఆ ఓటింగ్ రైట్స్ తోటి ఆ ప్రతి ఎక్స్క్లూజివ్ గా ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఎన్నుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చాలా మంది పార్టీ మారుతా ఉన్నారు. దుర్మార్గమైన చర్య. ఇది డెఫినెట్ గా కాన్స్టిట్యూషన్ కి ఒక దెబ్బ లాంటిది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారు 1984 అనుకుంటారు ఆ టైంలో తీసుకొచ్చిన ఏదైతే
యాంటీ డిఫెక్షన్ లా ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు మరి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రెడ్ బుక్ అని చెప్పేసి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు. సరే, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు 2014లో 63 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయనకు మెజారిటీ ప్రభుత్వం ఉన్నది కూడా. కానీ ఈ డిఫెక్షన్ ఏదైతే ఈ లాని తుంగలో తొక్కి మరి అక్కడ టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళని చేర్చుకున్నారు. దాంతో తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా 2018లో కూడా ఆయన గెలిచిన తర్వాత 88 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాక కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సిఎల్పి కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, ఒక ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా సిఎల్పిని కంప్లీట్ గా మరి మర్జ్ చేసుకోవాలి, చేయాలని చెప్పి అనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉంటేనే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ రాష్ట్ర ప్రజల తరపున ఆ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఉంటుంది, సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరిగే అవకాశం ఉంటుంది. కానీ దుర్మార్గమైన చర్య ఏంటంటే ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఆ 88 ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, సిపిఐ నుంచి మొత్తం కూడా టోటల్ గా మరి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఫస్ట్ చేసిందంతా కూడా ఈ జాయినింగ్స్ కి, ఇవి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చేర్చుకోవడం అనేది కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ గారు ఇక్కడ చెప్పాలని. ఆయన నేర్పించిన సబ్జెక్ట్, ఆయన చూపించిన పాఠాలే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుకుంటాను మొన్న గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి వచ్చిన 64 సీట్లలో ఎక్కడ మరి ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఆలోచనతోటి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ రకరకాలుగా మాటలు కానీ వాళ్ళు ఎక్కడ ఈ ఎమ్మెల్యే 4-5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారంటే డెఫినెట్ గా ప్రభుత్వమే కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళు తీసుకొచ్చిన కాన్స్టిట్యూషన్ లో యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో దాన్ని కూడా తుంగలో తొక్కి మరి ఒక 10 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు చేర్చుకున్నారు. బేసిక్ గా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారాలి అంటే అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత జాయిన్ అయిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళా పోటీ చేసి గెలవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇక్కడ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, సొంత స్వలాభాల కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలను ఎవ్వరు పట్టించుకోరు. తెలంగాణ ప్రజల బాగోగులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎవ్వరు పట్టించుకోవడం నాదు లేడు. నేను ఇంత ఖర్చు పెట్టాను, ఆ ఖర్చుకు తగ్గట్టు ఒక 100 రెట్లు నేను సంపాదించాలి. ఏ విధంగా సంపాదించాలి? ఒక పార్టీ గవర్నమెంట్ లో ఉంటే ఆ గవర్నమెంట్ లో నేను పోతే రేపొద్దున నేను సంచులు నింపుకోవచ్చు ఆలోచన తప్పితే ఇక్కడ ఏమి కూడా జరగట్లేదు. ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఇలాంటి ఎమ్మెల్యేలని ఎవరున్నా కూడా డెఫినెట్ గా వాళ్ళని పక్కన పెట్టాలి. ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలి. ఇంకొకసారి ఇలాంటి పార్టీ మారాలంటేనే ఒక భయం అంటూ ఉండాలి. ఏ పార్టీలో ఉన్నా నేను ఒక పార్టీ గురించి చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మరి ఆ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి వస్తానంటే మరి ఆ టైంలో బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా మిగతా పార్టీల నుంచి మా పార్టీలకు రావాలంటే రాజీనామా చేసి రండి, మేము దగ్గరుండి మేము గెలిపించుకుంటాం, ఎమ్మెల్యే గెలిపించుకుంటాం అని చెప్పి అప్పుడు ఆ టైంలో తీసుకోలేదు. అదే కట్టుబడితోటి, అదే మాటతోటి మిగతా పార్టీలు కూడా ఉంటే డెఫినెట్ గా కొంత మనం తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రజలకి ఒకవేళ నిజంగానే మారాలంటే ఆ తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే నియోజక ప్రజల్ని ఒప్పించి మెప్పించి నేను ఈ విధంగా పోతా ఉన్నాను, మీ కొరకే పోతా ఉన్నాను చెప్పిపోతే బాగానే ఉండేది. కానీ ఇక్కడ లా ఒప్పుకోదే. ఈ రోజు ఏదైతే సుప్రీం కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వర్డిక్ట్ ఉందో డెఫినెట్ గా రేపొద్దున స్పీకర్ కి దిశానిర్దేశం చేస్తారా, లేకపోతే కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ తోటి వాళ్ళు కాపాడుకుంటారా, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, స్పీకర్ మరి దాని మీద
స్పందిస్తారనేది ఈ రోజు డెఫినెట్ గా నేను అనుకుంటాను. కొన్ని గంటల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఏ విధంగా ముందుకు పోతుంది అనేది సుప్రీంకోర్టు డెఫినెట్ గా చెప్పే అవకాశాలు. రైట్, మనం ఒకసారి ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారి దగ్గర వెళ్దాం. దానికన్నా ముందు ఒకసారి మనం పరిచయం చేపిద్దాం. బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయిపోయారు. మరి కొద్దిసేపట్లో దిలీప్ కుమార్ కూడా, కపిల్ వాయి దిలీప్ కుమార్ కూడా జాయిన్ అయిపోతారు. ప్రొఫెసర్ శేషు గారు. Sir, very nice, sir. Welcome to the Foresight TV, sir. I'm sorry because I'm not seeing you on my screen, sir. I am very thankful to you that. Okay, anyway, sir. ఒకసారి మనం ప్రొఫెసర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ శేషు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పల్నాటి మన వెంకటరెడ్డి గారు చెప్పారు, దీనికి మీరు ఏకీభవిస్తారా? అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా మంచి మాట చెప్పారు వెంకటరెడ్డి గారు. కానీ ఇదే ధోరణి కూడా బీజేపీ కూడా వేరే రాష్ట్రాలలో కూడా ఇదే ధోరణి అవలంబిస్తుంది. దానికి ఉదాహరణ మహారాష్ట్ర. దీనికి సంబంధించిన మీరేమంటారండి? జమీల్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. అందరూ పెద్దలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ఒక దిగజారిపోతున్న విలువలకు అద్దం పట్టేటటువంటి అంశంగానే మనం చూడాలి ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఒకప్పుడు హర్యానా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఒక ప్రక్రియగా మనకి ఈ దేశంలో కనపడింది. అయారాం గయారాం సంస్కృతి అంటాం కదా. హర్యానాలో ఒక శాసనసభ్యుడు ఒకే రోజు 3 పార్టీలు మారిండు. గయారాం అనేటటువంటి ఒక శాసనసభ్యుడు ఒకే రోజు 3 పార్టీలు మారిండు. అందుకని ఇది పార్టీ ఫిరాయింపులను ఈ దేశంలో పాపులర్ గా అయారాం గయారాం సంస్కృతి అని పిలుస్తారు. ఇది మంచిది కాదు అనేటటువంటి విశ్లేషణ, చర్చలు అనేక సందర్భాలలో మాట్లాడుకున్నటువంటి సందర్భమే. కానీ మనం మాట్లాడుతున్నాం కానీ అయారాం గయారాం సంస్కృతి, పార్టీ ఫిరాయింపులు జరిగిపోతూనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే దీనికి అడ్డుకట్ట వేయటానికి 1985లో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు చట్టం చాలా బలంగా పనిచేసింది. కానీ తర్వాత తమకు అనుకూలంగా చట్టాన్ని మార్చుకునేటటువంటి క్రమంలో ఆ చట్టము కోరలు బీకేసినటువంటి పాము లెక్క తయారైపోయింది. అంటే పాము ఎంత పెద్దగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, కోరలు బీకిన తర్వాత దాన్ని చిన్నపిల్లలు తోకబట్టుకుని ఆడిచ్చినట్టుగా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లాకి కానీ లేకపోతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కానీ పెద్దగా భయపడుతున్నటువంటి దాఖలాలు లేవు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఎత్తు అయితే, ఇక మన గురించి మనం చెప్పుకునేటప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రాంతము ఉద్యమాలకు వేదిక, ఉద్యమాలకు నడిగడ్డ, చివరి గడ్డ అని చెప్పుకుంటాము. ఇట్లాంటి ఉద్యమాలతోటి ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో కూడా పార్టీ ఫిరాయింపులు పరాకాష్ఠకు చేరాయి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రము పార్టీ ఫిరాయింపులకు దేశంలో ఒక వేదిక అయిపోయింది, ఒక ఫోరం గా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటికి 3 సార్లు ఎన్నికలు జరిగితే 51 మంది శాసనసభ్యులు పార్టీలు మారారండి. 51 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. 3ఓసారి జరిగిన తర్వాత ఇప్పుడు 10 మంది పార్టీ మారారు. వాళ్ళ విషయం కోర్టులో, ఇప్పుడు సుప్రీం కోర్టులో అటు ఇటు ఊగిసలాడుతుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతారనేది వేచి చూడబోతున్నాం. గత 2 ఎన్నికల్లో 2014 తర్వాత ఈ రాష్ట్రంలో 26 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. 2018 తర్వాత ఈ రాష్ట్రంలో 16 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. అంటే 41 మంది. అంటే కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 41 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. ఈ 41 మంది కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి సందర్భం ఉంది. కానీ ఏ ఒక్కళ్ళ పైన యాంటీ డిఫెక్షన్ లా రాలే. ఎందుకు అనంటే చాలా చాకచక్యంగా తెలివిగా 2/3 ఫిరాయించేటప్పుడు 2/3 ఫిరాయించడం వల్ల 2/3 ఏంది అంతకంటే ఎక్కువనే ఫిరాయించారండి. మరీ దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం కూడా 2 సార్లు బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. దాంతో యాంటీ డిఫెక్షన్ లా కిందకు రాకుండా వాళ్ళందరూ తప్పించుకోగలిగారు. 41 మంది పైన ఏ ఒక్కళ్ళ పైన వేటు పడలేదు. అంటే కేసీఆర్ చాలా తెలివిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారనే విషయాన్ని మనం గమనించాలా. ఆ తెలివి ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి రాకుండా 2/3 కంటే ఎక్కువ పార్టీ ఫిరాయింపులు జరిగినటువంటి సందర్భంలో 41 మంది పార్టీ మారితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అదే ప్రక్రియ ప్రారంభమైంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటాం కదా. బట్ అది కేసీఆర్ ఏం నేర్పారో కేసీఆర్కి అదే వస్తుంది. అంటే మనం ఏదిస్తే అదే వస్తుంది అని బైబిల్లో ఒక సామెత ఉంటుందండి. కాబట్టి కేసీఆర్ ఏమిచ్చాడు?
పార్టీ ఫిరాయింపులను ఇచ్చాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తుంది, కేసీఆర్ బాటలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ సంవత్సర కాలంలో దరిదాపు 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్లోకి ఫిరాయించారు. అయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఈ 10 మంది యాంటీ డిఫెక్షన్ లా కిందికి వస్తారు. ఎందుకంటే 39 మంది శాసనసభ్యులు, అంటే ఒక ఆమె చనిపోయినప్పుడు కూడా 38 మంది ఉన్నారు కాబట్టి 38 మందిలో 2/3 ఫిరాయించాలి. అంటే 26 మంది శాసనసభ్యులు ఫిరాయిస్తే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కిందికి రారు, వాళ్ళపైన అనర్హత వేటు పడదు. కానీ ఇక్కడ 26 మంది కాకుండా ఫిరాయించినటువంటి వాళ్ళు 10 మందే కాబట్టి దే షుడ్ కమ్ అండర్ ది యాంటీ డిఫెక్షన్ లా ఎగ్జాక్ట్ లో వస్తుంది. కానీ స్పీకరు ఇవాళ స్పీకర్ల పాత్ర కూడా వివాదాస్పదం అవుతుంది కదా. మీరు అటు మధ్యప్రదేశ్ లో కానీ, ఇటు కర్ణాటకలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు గోవాలో కానీ అనేక రాష్ట్రాల్లో స్పీకరు పాత్ర అనేది వివాదాస్పదం అవుతుంది. ఒక పార్టీ శాసనసభ్యుడు పార్టీ మారినప్పుడు అతని పైన ఒక కంప్లైంట్ గెలిచిన పార్టీ నుండి వస్తే విచారణ చేసి చర్య తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ స్పీకర్లు ఇవాళ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఎక్కడా చర్య తీసుకోలేదు. వాస్తవంగా ఈ 10 మంది పైన యాంటీ డిఫెక్షన్ లా కింద చర్య తీసుకోవాలి. కానీ తీసుకున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఏంటి అని అంటే, మీరు చర్య తీసుకోవటానికి ఎంత సమయం పడుతుంది, కనీసం ఈ శాసనసభ ముగిసే నాటికైనా మీరు చర్య తీసుకుంటారా అనేటటువంటి ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. అంటే స్పీకర్లు ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కోర్టులు చెప్పకనే చెప్తున్నాయి. ఇక్కడ ఒక లీగల్ బ్యాటిల్ ఉందండి, ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్ ఉంది. ఏంటి అని అంటే, సుప్రీంకోర్టుకి ఎంత మేరకు పరిధి ఉంటుంది, కోర్టులకు ఎంత మేరకు పరిధి ఉంటుంది, వీళ్ళ పైన చర్య తీసుకోమండి అని ఇచ్చేటటువంటి ఆదేశాలు ఎక్కడ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ లేవు. ఎందుకనంటే శాసనసభకు వచ్చేసరకు స్పీకరు ఒక రాజ్యాంగ హోదా కలిగినటువంటి వ్యక్తి, ఒక సూపరానస్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతని అధికారాల్లోకి కోర్టులు జోక్యం చేసుకోగలుగుతాయా, కోర్టులు డైరెక్షన్ ఇవ్వగలుగుతాయా, కోర్టులు డైరెక్షన్ ఇస్తే స్పీకర్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఇవన్నీ కూడా ఒక డిబేటబుల్ అంశాలుగా మారిపోయినటువంటి నేపథ్యంలో కోర్టులు నిర్దేశించజాలం, మీరు పలానా వాళ్ళపైన చర్య తీసుకోండి అని స్పీకర్ నిర్దేశించజాలం. కానీ స్పీకరు యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తారా రాదని విచారణ చేసి చర్య తీసుకునేటటువంటి అధికారము, అంతిమ అధికారము, విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుంది. బట్ దాన్ని వాడట్లేదు. ఇటీవల మీరు చూడండి, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 6 శాసనసభ్యులు విప్పుకు వ్యతిరేకంగా, అంటే రాజ్యసభ ఎన్నికల్లో విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీజేపీకి ఓటు వేయటం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఇమీడియట్ గా 6 డిస్క్వాలిఫై చేశారు. 6 డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎన్నికలు జరిగితే 4 ఓడిపోయారు. అంటే అక్కడ స్పీకర్ అంత తొందరగా నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో ఉన్నటువంటి స్పీకరు ఆ విధమైనటువంటి ఒక బోల్డ్ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పీకరు ఆయా అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి క్రమంలో రాజ్యాంగం నిర్దేశించినటువంటి నియమాలను కూడా పాటించటం లేదు, చట్టం నిర్దేశించినటువంటి నియమాలను కూడా పాటించకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి విలువలు కోల్పోతున్నట్లుగా మనకి కనపడుతుంది. మరీ దురదృష్టం ఏంటంటే, తెలంగాణ లాంటి ఒక ఉద్యమ నేపథ్యం కలిగిన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఫిరాయింపు అనైతిక చర్యలకు పాల్పడటమే కాదు, ఫిరాయించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు ఉల్లించినట్లే. నాకంటే మా రామ్మోహన్ అన్న సామెతలు బ్రహ్మాండంగా చెప్తారు, తను కూడా సామెతల మూట కట్టుకొని వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. అన్న, ఇది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దిలీప్ గారికి కానీ రామ్మోహన్ అన్నకు కానీ నేను చెప్పేది, ఈ ఫిరాయించిన 10 మంది ఓపెన్ ఫోరంలో వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అసలు రాజ్యాంగ విలువలను వీళ్లే పాటిస్తున్నట్లు, రాజ్యాంగ విలువలకు వీళ్లే కట్టుబడి ఉన్నట్లు, రాజకీయాల్లో విలువలు వీళ్లే నేర్పుతున్నట్లుగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. రైట్, ఓకే. ఇప్పుడు ఒకే విషయంపై మనం ఒకసారి కపిల్ వాయ్ దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. కపిల్ వాయ్ దిలీప్ గారు, ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా గనక సుప్రీంకోర్టు తీర్పు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? కాకపోతే బీఆర్ఎస్ ఇంతకుముందు మనం మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన తీరును మాత్రమే ఈరోజు కాంగ్రెస్ కూడా అవలంబించింది, దానికి తప్పుపట్టడానికి ఏమీ లేదు అన్నట్టుగా మన మిత్రులు శేషు గారు చాలా క్లియర్గా చెప్పారు. దయ్యాలు వేదాలు పలికినట్టుగా అన్నట్టుగానే
వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఒక పార్టీ సింబల్ బ్యానర్పై గెలిచారో తర్వాత వాళ్ళు తన ఫిరాయింపులు చేస్తున్నారు. ఈ విషయంపై ఒక వెనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీరుకొస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? దిలీప్ గారు మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్. నాకు తెలిసి ఆ టైప్ ఆఫ్ వర్డిక్ట్ వస్తుందని అయితే అనుకోనండి. స్పెక్యులేషన్, హైపోథెటికల్ స్టేట్మెంటే కానీ ఎందుకంటే కేస్ లాస్ ను గతంలో ఉన్నటువంటి స్టడీ చేస్తే నాకంటే రామ్మోహన్ గారు శేషు బెటర్ చెప్తారు కానీ యాక్చువల్లీ కేస్ లాస్ స్టడీ చేస్తే నాకు తెలిసి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 18 సందర్భాల్లో సుప్రీంకోర్టు రకరకాల పిటిషన్స్ ని విచారించింది. ఎక్సెప్ట్ మణిపూర్ కేసులో స్పీకర్ ఆర్డర్ ని పార్షియల్ గా మాడిఫై చేయడం తప్ప, ఈ మధ్య కాలంలో ఎక్కడో హైకోర్టులో కూడా ఒక సూచనలాగా చేయడమే తప్ప ఎప్పుడు కూడా స్పీకర్ కు ఉన్నటువంటి అథారిటీని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేదు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కూడా ఆ విధమైన డైరెక్షన్ ఇస్తుందని అనుకోరు. మహా అయితే ఇంత లేట్ ఎందుకు అని ఇంతమంది శేష్ గారు అన్నట్టు రీజనబుల్ టైం అంటే ఏమిటి అనేటువంటి క్వశ్చన్ ఇస్తుంది. కాబట్టి కైండ్లీ గివ్ ఏ వర్డిక్ట్ విద్ ఇన్ ఏ రీజనబుల్ టైం అని అంటే అనొచ్చు తప్ప స్పీకర్ పవర్స్ ని మాత్రం నాకు తెలిసి సుప్రీం కోర్టు క్వశ్చన్ చేయలేదు. అది ఎప్పుడు చేయలే కూడా. ఎందుకంటే ఇది ఎస్ డెఫినెట్లీ దే గాట్ ఎ పవర్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాదు. ఆయనకున్న పవర్ని ఆయన వాడుతున్నాడా లేదా అన్నది. కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ చేస్తారా లేదా. అంతకుముందు గతంలో అసలు సుప్రీం కోర్టుకి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషనే లేదనేటువంటి అమెండ్మెంట్ తెచ్చారు. తర్వాత మళ్ళీ 10th షెడ్యూల్లో నాకు తెలిసి దాన్ని మళ్ళొకసారి దాన్ని అమెండ్ చేసి ఏమన్నారంటే సుప్రీం కోర్టు కెన్ ఆల్వేస్ ఇంటర్ప్రిట్ ది డెసిషన్స్ అన్నారు. ఏది గవర్నమెంట్ కానీ సుప్రీం కోర్టు మన ఎగ్జిక్యూటివ్ సంబంధించిన డెసిషన్స్ కానీ లేదా లెజిస్లేటివ్ డెసిషన్స్ అని అన్నారు. కానీ అదంత వేగ్గా ఉంది. ఆ పర్టికులర్ అమెండ్మెంట్ కూడా రియల్లీ వేగ్ ఉంది. అబ్సల్యూట్ పవర్ సుప్రీం కోర్టు ఇచ్చినట్టు కూడా అది లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కాంట్ క్వశ్చన్. వాళ్ళు కనుక కాన్స్టిట్యూషనల్ బెంచే కూర్చుంటే అది వేరు, అప్పుడు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసులో కాన్స్టిట్యూషనల్ బెంచే కూర్చొని మాట్లాడేటువంటి లేదా విచారించే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. గతంలో ఉన్నటువంటి కేసు లాస్ చూస్తే నేను చాలా చదివా. ఆ కేసు లాస్ ఎప్పుడు కూడా అల్టిమేట్ గా విచారణ చేసి సుప్రీంకోర్టు ఏమైందంటే పార్లమెంట్ కి సంబంధించినంత వరకు సుప్రీం అథారిటీ స్పీకరే అక్కడ, అండ్ అసెంబ్లీకి వచ్చేవరకల్లా ఈ స్పీకరే అన్నది తప్ప వాళ్ళ డెసిషన్స్ అని రివ్యూ చేసింది తప్ప మణిపూర్ కేసులో పార్షియల్ గా అప్హెల్డ్ చేసింది, పార్షియల్ గా సెటిసైడ్ చేసింది. సార్ అయితే మనం క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ స్పీకర్. ఓకే సార్, సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుంది అనుకుందాం. కాంగ్రెస్ కు అనుకూలం, వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తుందంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అనుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఈ ఫిరాయింపులు అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ ఏదైతే అనుసరించింది కాబట్టి మేము కూడా అనుసరిస్తాము అని కాంగ్రెస్ ఏదైతే భావిస్తున్నదో ఇది సమంజసమేనా? ఎథికల్ క్వశ్చన్స్, మోరల్ క్వశ్చన్స్ కనుక మనం మాట్లాడుకుంటే నేను కూడా అనెథికలే అంటా. ఎందుకంటే ఎవడు ఏ బీఫామ్తో గెలిచాడు వాడు ఆ బీఫామ్తో ఉండాలి. కానీ ప్రజలు నీకు ఓటిచ్చి అరే బాబు పోరా నేను కమ్యూనిస్ట్ బీఫామ్తో గెలిపించా, లేకపోతే నేను ఇంకో టీడీపీతో గెలిపించా, కాంగ్రెస్ తో గెలిపించా అంటే హౌ కెన్ యూ జస్ట్ లైక్ దట్ వాడ వదిలేసి వెళ్ళిపోతావు? అది ఎథికల్ అండ్ మోరల్ క్వశ్చన్ సంబంధించిన అంశం. కానీ ఇంతకుముందు శేషు మాట్లాడాడు, గతంలో నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అనే పద్ధతిలో ఆయనే మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక డిక్షనరీ రాసిపోయాడు. పాపం ఆ డిక్షనరీ చూసుకొని మనం ఫాలో అవుతామా, కొత్త డిక్షనరీ రాసుకుంటామా? సో ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్ కు అథారిటీ లేదు క్వశ్చన్ చేయడానికి. వాళ్ళు చేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు సంబంధించిన ఎగ్జాక్ట్లీ నోబడీ కెన్ క్వశ్చన్ us because you have done it. మేము గతంలో రాజశేఖర పీరియడ్లో చేసిన కాసుకుస రాజశేఖరెడ్డి గారు, రామారావు రేపారు మొహమాట పడి భర్తలకు బదులు భార్యలకు కండువాలు కప్పాడు. అప్పటికి కూడా యాంటీ డిఫెక్షన్ మీద ఆయనకు అనుమానం ఉండే. జ్ఞాపకుంటే స్పీకర్ సురేష్ రెడ్డి చివరి రోజుల్లో ఇండిపెండెంట్ తీసుకున్నాడు. వాళ్ళకి చెప్పాడు ఎమ్మెల్యేలకు, బిడ్డాను ఏం సంగతో చెప్పు, నువ్వు రిజైన్ చేస్తావా నేను డిస్క్వాలిఫై చేయాలంటే 4-5 వాళ్ళు రిజైన్ చేశారు, మిగిలిన వాళ్ళు ఆయన డిస్క్వాలిఫై చేశాడు పాపం అప్పటికి కూడా. ఆ తర్వాత క్రమంలో బీఆర్ఎస్ వచ్చినాక విచ్చలవిడిగా అసలు దాని తొంగలో తొక్కి వాళ్ళు ఇతర పార్టీల నుంచి చేసుకున్నారు, డిమాలిష్ చేశారు వేరే పార్టీలు. కాబట్టి వాళ్ళకైతే నైతిక హక్కు ఉందని నేను అనుకోరు. నైతిక అన్నా, లీగల్ వేరు కాన్స్టిట్యూషనల్ వేరు, అది డిఫరెంట్ థింగ్. సో నాకు తెలిసి సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఇవ్వదు. అది హైపోథెటికల్. ఈవెన్ దెన్ నేను ఆడి చేస్తున్నా సెంటెన్స్, నేను కూడా హైపోథెటికలే అంటున్నాను.
రైట్ సార్. ఒక్కసారి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయాలకు సంబంధించిన అతీతంగా ఒక విషయం ఏంటంటే, గతంలో ఒక 2 పర్యాయాలు బీజేపీ పార్లమెంట్లో అధికారంలో ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. అంతే, వై డోంట్ వి గో ఫర్ ద ఓట్ టు రికాల్? ఒకవేళ కనుక మనకు అధికారం వస్తే, ప్రజలకే అధికారం వచ్చి, ఎవరైతే మన పార్టీకి సంబంధించిన ఒక బ్యానర్ కింద అతను గెలిపి పొందారో, తర్వాత అతను ఏదైతే ఫిరాయింపు చేస్తే, అలాగే సరైన పద్ధతిలో తనకు ప్రజలకు సేవ చేయకపోతే, దానికి సంబంధించిన ఓట్ టు రికాల్ అనే చట్టాన్ని ఎందుకు మనం తీసుకురావట్లేదు? దానికి సంబంధించిన మనకు సంబంధించిన పరిధి ఏంటి? దానికి సంబంధించిన ఇంకేమన్నా వారికి ఇంప్లిమెంట్ చేయాలంటే, ఆ చట్టాన్ని తీసుకురావాలంటే ఏమన్నా మనకు అప్లికేషన్స్ ఉన్నాయనుకుంటున్నారా? మీరేమంటారండి రామ్మోహన్ రావు గారు? జమీల్ గారు, మీకు చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారికి, అట్లాగే పెద్దలు వెంకటరెడ్డి గారు, దిలీప్ గారు, అట్లాగే తమ్ముడు శేషు, అందరికి కూడా నమస్కారం. మన ప్రేక్షకులకు కూడా 2 విషయాలు. ఒకటి, మొదట మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి ఫిరాయింపు దగ్గరికి వస్తాయి. మొట్టమొదటి అంటే, రీకాల్ అనేది ఎంత మా అధ్వానమైన ఆదర్శం అంటే, ఇవాళ నిన్న గెలిచిన వాడిని చూసుకొని ఇవాళ రాజీనామా చేయమంటున్నా. రాజకీయ పట్ల చూస్తున్నాం కదా, ఒక ప్రభుత్వం వచ్చినాక 4 రోజులు కూడా లేకుండా ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటున్నా. ఇటువంటి పరిస్థితులు రీకాల్ పెడితే ఇప్పటికే జమిలీ ఎన్నికలు అయిపోతుంటారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాను కానీ ఇప్పటికే ఎన్నికలకు సంవత్సరానికి 12 ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటిది అప్పుడు ఏమవుతుంది, ప్రతిరోజు ఎన్నికలే, ప్రతిరోజు పండుగనే. ప్రజలు సంతోషపడతారు, 10 రోజులు ఎన్నిక వస్తే సంతోషపడతారు. కానీ ఎక్కువ ఎన్నికలు వస్తే కూడా డబ్బులు మార్చడం, సారా మార్చడం తక్కువైంది, పెరుగుడు కోరికేది. కనుక రీకాల్ అనేది ఆదర్శమే కానీ అది ఆచరణ సాధ్యం కాదు, స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే రీకాల్ పెట్టగానే తెల్లారేస్తే వీటిని బొమ్మంటారు, ఇంకోటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉదాహరణ చెప్తారు. నా మిత్రుడు ఆలగప్ప పాండరంగారావు గారని నల్గొండ జిల్లాలో, తనకి పంచాయతీలో 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు నిండే ముందు, నేను మంచి పని చేస్తున్నారా, మరి లేకపోతే నేను దిగిపోమంటారా, నాకు మళ్ళీ వ్యాలిడిటీ ఇవ్వండి అని చెప్పి ఒక తీర్పు కోసం పంచాయతీలో ఎన్నికలు పెట్టుకున్నాను. నేను కూడా వెళ్ళాను పరిశీలకునిగా. బ్రహ్మాండంగా ప్రజలు మీరే ఉండాలని 2వ తీర్పు ఇచ్చింది. 5 ఏళ్ళ లోపు 2వసారి ఆయన శీల పరీక్షకు, ఆయన పరిపాలనా పరీక్ష పెట్టుకున్నారు. అట్లా ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు. తను చచ్చే మంది ఎవరు మిగరు. కనుక ఈ రీకాల్ అనేది ఆదర్శమే కానీ మన భారతదేశంలో అసలు ఆచరణ సాధ్యం కాదు. ఇంకోటి ఏమైందంటే, FPTP ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ లో కొన్ని 100 ఓట్లతో గెలుస్తున్న సందర్భం చూస్తున్నాం. మనం కూడా ఢిల్లీ ఎన్నికల్లో 152, 2500 ఇట్లా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ లోపు చాలా మంది 12 మంది గెలిచారు. కనుక వాళ్ళు కావాలని నిజంగా రీకాల్ పెడితే కూడా మళ్ళీ ఓడిపోవచ్చు కదా. సిస్టమ్ లో ఈ ఓటింగ్ విధానం తప్పు ఉండడం వల్ల వస్తున్న సమస్య. అది తమాష పద్ధతి వేరు. కనుక దీన్ని పెద్దగా పొడిగించకుండా రీకాల్ అనేది మాత్రం సాధ్యం కాదు, మన ఆదర్శమే కానీ ఆచరణ సాధ్యం కాదని అంటున్నాను. ఇప్పటికే మిత్రుడు శేషు గారు చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా దిలీప్ గారు మేమిద్దరం అయితే దాదాపు 4 టీవీ ఛానల్లో ఇదే చర్చ 3 వారం రోజులు చేస్తున్నాం. ఎలాంటి పార్టీలకు శశిభూష లేకుండా, అటు వెంకటరెడ్డి గారు కానీ దిలీప్ గారు కానీ అనైతికం అంట. ఇప్పుడు నైతికమా అనైతికమా ప్రశ్న కాదు జమీల్ గారు. ఉదాహరణకు మొట్టమొదటిలో మన సుధాకర్ శర్మ గారు మాట చెప్పారు, ఇది వ్యక్తి ఆదర్శం తీసుకోవాలి కాదు. ఇప్పుడు కూడా వ్యక్తి ఆదర్శం దానికి సమాజానికి పనికిరాదంటే పనికి వస్తుంది. ఎట్లా చెప్తారు? గాంధీ గారు బెల్లం తినొద్దు అనుకుంటే తాను బెల్లం మానేసి తినొద్దురా బాబా అని చెప్పడానికి వారం నిలబట్టింది. అది రామకృష్ణ పరమహంస నుంచి తీసుకుంటాం కథలు. మరి బెల్లం తినొద్దని వ్యక్తి మారాలంటే సమాజం నిరంతరం వ్యక్తి మారుతూనే ఉండాలి. అప్పుడు అన్న హజారా లాగా జీవితం మొత్తం త్యాగం చేస్తే ఒక్క ఊరిని కూడా బాగా చేయలేము. చూసినాం కదా ఢిల్లీ సంగతి ఏంది, అన్న హజారా ఏమన్నాడని. కనుక జీవితాలు త్యాగం చేసి వ్యక్తి మారాలనేది ఆదర్శమే కానీ అది ఆచరణ సాధ్యం కాదు. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారంటే వ్యక్తి కాదు వ్యవస్థ మారాలన్న. స్పష్టంగా చెప్తున్నా, వ్యవస్థలో మార్పు లేకుండా, ఉదాహరణకు సిగ్నలింగ్ వ్యవస్థ ఒక మంచి ఉదాహరణ సార్. సిగ్నలింగ్ లేదనుకోండి, మనం ఎటుపడితే అటు పోతామా పోమా. మీరు పొద్దున పొడుచు సిగ్నలింగ్ లేనప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అప్పుడే అవుతుంటాయి. కానీ సిగ్నల్ అనేది వ్యవస్థ ఎట్లను, క్యూ లైన్ అనేది వ్యవస్థ ఎట్లను, బస్సు ఎక్కాలంటే క్యూ కట్టాలి. అంతెందుకు, మనం అందరం భక్తులమే కదా జమీల్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతే మీరు అందరు భక్తులే కదా, నైతికంగా మంచిగా ఉంటారు కదా, ఈ క్యూ లైన్ తీసేస్తాం అంటే ఏమైతే చూసాను కదా, మొన్న తొక్కిసలాట్లు 4 చచ్చిపోయారు. క్యూ లైన్ లేదా తీసేసి లడ్డూలకు అప్పని తీసుకొచ్చి పెట్టండి. నైతికంగా మనిషి ఒక్కటి లడ్డు తీసుకోండి అనండి. ఏం చేస్తారు? ఇదే భక్తులు ఏం చేస్తా, నేను భక్తులు ఆహ్వానిస్తానండి, మనిషి మనస్తత్వం చెప్తున్నాను. మీద పడి లడ్డూలకు తొక్కేసి చిందరవందలు చేసి ఎవరికి లడ్డు అందరు చూస్తాం కదా. బస్సులో తొక్కిసలాటలు, రైల్లో తొక్కిసలాటలు కానీ చూస్తున్నాం మనం. కనుక నైతికం అనే ముచ్చట మాట్లాడితే ఏమైంది, ఫిరాయింపుల చట్టం ఎప్పుడు అవ్వాలి కాదు. గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏర్పడుతున్నాం మనం ఇప్పుడు.
అందుకని కేసీఆర్ గారు అద్భుతమైన తెలివితో ఏం కనిపెట్టలేదు. ఆయన ఫిరాయింపులకు ఒక సూత్రం శంకర్లో పోషుడు తీర్థమైంది, అంతే కదా. ఇప్పుడు 85లో వచ్చిన చట్టంలో ఒక చిన్న మార్పు తర్వాత 2005లో మార్పు చేశారు, సవరణ చేశారు. 85లో ఏమంటే 1/3 మెజార్టీ సరిపోద్దన్న. చిన్న సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ముగ్గుట్లో ఒకడు పోతే సరిపోద్దన్న. అంటే 100కు 33 మంది పోతే సరిపోతారు. 33 మంది ఈజీగా పోతారు కదా. అప్పుడేం చేశారంటే సవరణ వల్ల కాదు 66 మంది పోవాలంట, 67 మంది పోవాలి 2/3 మెజార్టీ అని చేశారు. అప్పుడు కూడా ఈ లొసుకుని వాడుకొని ఇప్పుడు 100 కోటి దళితులకు 100 కోటి ఉపాయాలు ఉంటాయి జమీన్ గారు. అదే జరిగింది. ఆ జరిగే దానిలో కేసీఆర్ గారు చేసింది కరెక్టా కాదా అంటే అసలు దీనికి ఆద్యులు ఎవరంటే వెంకటరెడ్డి గారికి మర్చిపోయింది. వెనక కాంగ్రెస్ మొదలు పెట్టింది, ఆయారాం గారి కాంగ్రెస్ మొదలు పెట్టింది. తర్వాత మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా మన ముందు పెట్టి దిలీప్ గారు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముందు పెట్టారు ఉద్యమ సమయంలో చేర్చుకోవడం. కానీ రాజీనామా చేసి వాళ్ళు కొందరు ఓడిపోయారు, కొందరు గెలిచారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాటిని ఆలోచించకుండా కోర్టులో ఏమీ జరగదు. స్పష్టంగా చెప్తున్నా ఏం జరుగుతుందంటే మీకు ఎంత సమయం కావాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు, మేము నోటీసులు ఇచ్చినాం సార్ అని చెప్తారు. నోటీసులో టైం లేదు జమీల్ గారు, అంతిమంగా చెప్తున్నాను. నోటీసులో ఈ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులో పలానా స్టెప్యులేటెడ్ పీరియడ్ లో మీరు ఇవ్వాలని ఎక్కడ లేదు. లేకపోవడం వల్ల 6 నెలలు చేయొచ్చు, 1 ఇయర్ చేయొచ్చు. కోర్టు అనుమానం పడదు కదా, మహారాష్ట్రలో జరిగినప్పుడు మొత్తం అయిపోయేదాకుంటారా అన్నది కదా. ఇప్పుడు కోర్టు ఏం చేస్తారంటే రాజ్యాంగ సమస్య వచ్చినప్పుడు కోర్టుకి ఏమో సలహా ఇవ్వగలుగుతుంది. గతంలో ఈ సలహా ఇచ్చింది ఇదే కోర్టు. ఇప్పుడు ఏమంటదంటే ఆరాం గురించి రాజకీయాలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిని ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళ చేతిలో లేదు కనుక స్పీకర్ నియంత్రించి రేపటికల్లా తీర్పు ఇవ్వనే నియంత్రణ చేసే అవకాశం లేదు. రాజ్యాంగ సంక్షోభంలో వచ్చినప్పుడు, రాజ్యాంగంలో స్ఫూర్తికి భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి దానిలో సుప్రీం మొన్న మాట జమీల్ గారు ఒక మాట రీసెంట్ గా ఓ జడ్జిమెంట్ ఏమన్నారంటే చట్టాలు చేసే అధికారం మాకు లేదు, చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు చట్టసభలకే ఉన్నది, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కే. మీరు చట్టాలు చేయండి, చట్టాల్లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే మేము అన్నీ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే చట్టంలో తప్పున్నది జమీల్ గారు. ఇక్కడ చట్టాలు ఏం చేయాలంటే ఇది అట్లా కాదు, పదవి మారగానే పదవి పోవాలి. అది స్పీకర్ పద్ధతి తీసేయాలి. ఏం చేయాలంటే డైరెక్ట్ గా మనకు ఎలక్షన్ కమిషన్ అప్పచెప్తే అయిపోతుంది. రెండో చెప్తున్నాను ఉన్నది ఇప్పటికే దానిలో. ఎట్లా అంటే రాహుల్ గాంధీ పదవి మొన్న ఎట్లా పోయింది, మొన్నటికి మన లక్షద్వీప్ లో ఒక ఎంపీ పదవి ఎట్లా పోయింది. 2 ఏళ్ల కంటే 10 శిక్ష పడితే ఎక్కువ పడితే ఖచ్చితంగా పదవికి పోతాను అన్నాం. దానిలో మనం నొసుకున్నది. ఎప్పుడైనా చూడండి మీరు వెనకటి ఆచారాలు కానీ వెనకటి ఏముంటది అంటే పసుపు చల్లితే పనికి వస్తుంది, మజ్జిగ చల్లితే పనికి వస్తుంది, పని పెట్టుకునే కదా ఆచారాలన్నీ కూడా, ఆచారాలకు వ్యతిరేకంగా కూడా. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ వైలేట్ చేయడానికి అందులోనే నొసుకున్నది కదా. ఇక్కడ స్పీకర్ పరిధి నుంచి తీసేయడం ఒకటి. రేపు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు ఈ సలహా ఇవ్వాలి. దమ్ముంటే సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఈ 6 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందా, 3 నెలల టైం ఇదివరకు ఇచ్చిన సుప్రీంకోర్టు. చాలా మందికి 3 నెలలు లిమిట్ సరిపోద్ది అన్నది. అంతేందుకు మన హైకోర్టు దాన్ని మించి 4 వారాల్లో మీరు తేల్చంటే తెలంగాణ ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపులో స్పీకర్ కార్యాలయానికి సలహా ఇచ్చింది, సలహానే తీర్పు. అప్పుడు కూడా వీళ్ళు చేయలే కదా. ఒక మాట సార్, ఈ 4 నెలలు పోయింది, సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలలు పోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్తాను ఒకటే మాట, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమి కొత్త తీర్పు రాదు, కాకపోతే ఇంకెన్ని రోజులు తీసుకుంటారంటే వీళ్ళు ఏమంటే నోటీసులు ఇచ్చిన సార్ అంటారు. నోటీసులు ఇచ్చిండ్రా సరే తేల్చండి అని కేసులు ముగియరు, ఓ టైం ఇస్తారు, ఓ డేట్ పెడతారు అనుకుంటున్నాను. అంతిమంగా ఈ 2 కావాలి. ఒకటేమో స్పీకర్ అధికారం తీసేయాలి చట్టంలో. రెండోది ఏం చేయాలంటే 2/3 ఎట్లా ఉన్నది, 2/3 మెజార్టీతోనే కదా. రెండోది చేయాల్సింది ఏంటంటే పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ పదవి తీసేయాలి. పార్టీ ఫిరాయించినట్టు కానీ లేకపోతే పార్టీ సస్పెండ్ చేసిన, రెండోది కూడా చెప్తున్నా, పార్టీ సస్పెండ్ చేసిన ఈ 2 ఉంటే తప్ప ఎంతసేపు గుడుగుడు గురించి ఇందులో ఆడుతుంటాం మనం. ఏ కోర్టు దీనికి తీర్పు చెప్పలేదు. రైట్. ఓకే, ఇదే విషయంపై మరొకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరకు వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా స్పీకర్కు సంబంధించిన అధికారాలు తీసేసి ఎలక్షన్ కమిషన్కు అధికారాలు ఇవ్వాలి. దానికి సంబంధించిన పార్టీ ఫిరాయించిన మరుక్షణమే అతనికి సంబంధించిన ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేస్తూ అతనికి సంబంధించిన మొత్తం కంప్లీట్ అధికారాలు తీసుకోవాలని చెప్పినారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? దీనికి మీరు ఎలా చేస్తారు? తప్పకుండా నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే ఏదైతే పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో జాయిన్ అవటం, ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళు ఏదో చేసుకోవడం, ఈ సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఒక యువతని తెలంగాణలో కానీ లేకపోతే భారతదేశంలో కానీ యువతని సమాజం చెప్పాలంటే యువతకి ఒక మంచి మెసేజ్ పోట్లేదు ఇక్కడ చెప్పాలంటే. దాన్ని ఇలాంటిది ఒకసారి పార్టీ మారింది అంటే డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవ్వాల్సిందే. ఎలక్షన్ కమిషన్ లోనే తీసుకొస్తే ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. సో అది అలాంటిది వస్తే మాత్రం రేపొద్దున ఇలాంటి పరిస్థితులు ఉండవు.
నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పాలంటే ఎమ్మెల్యేగా వచ్చారు, ఎమ్మెల్యేగా అవుతున్నారు, మంత్రిగా అవుతున్నారు అంటే డెఫినెట్ వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉండేదంటే, ఎంత విలువ ఉండేదంటే ఊర్లలోకి వచ్చినప్పుడు చాలా ఉండేది. వాళ్ళని చూసి మనం కూడా అవ్వాలి, రేపొద్దున మనం కూడా సమాజానికి ఉపయోగపడాలి, మనం కూడా సమాజానికి ఎంతో కొంత చెయ్యాలని ఒక ఆలోచన ఉండేది. కానీ ఆ ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా గెలిచిన వాళ్ళు ఈ విధంగా పార్టీ మారటం వల్ల యువతని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. యువతకి ఒక చెడ్డ మెసేజ్ కూడా వెళ్తా ఉంది. సో ఇలాంటి, ఎందుకంటే యువత కూడా రాజకీయాలకు రావాలనుకుంటారు, వాళ్ళు కూడా సమాజానికి ఏదో కొంత చేయాలనుకుంటారు. కానీ ఎంతసేపున్నా కూడా ఇప్పుడు డిస్క్వాలిఫై అయినా, లేకపోతే రేపు ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవాలి, మళ్ళీ కోట్లు మళ్ళీ సంపాదించుకోవాలి, ఇదే జరుగుతుంది తప్పితే ఇక్కడ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమం కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రజలు కూడా ఎక్కడ బాగుపడట్లేదు. సో దీని మీదనే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, దానికి 2-3 నెలలు టైం పడుతుంది, ఇవే కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అందుకని ఇవన్నీ కూడా మరి జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఏదో ఒకటి రాజ్యాంగంలో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ దాంట్లో కానీ ఏదైనా ఒక మార్పు తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే దీనికి ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఎస్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది కొంత. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు గెలవకు కొంతమంది మీద డిస్క్వాలిఫై చేశారు. అదే విధంగా దాంతో పాటుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాన్ని పునికి తెచ్చుకున్నట్టుగా కనబడతా ఉంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, మిగతా పార్టీ ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు అని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన చెప్పాలంటే. అది దాన్ని 2014 కాకుండా 2018లో కూడా ఆయనకు అంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా అలాంటి చేయడం అనేది డెఫినెట్ గా ఎవ్వరు కూడా మరి సహించలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలంగాణ ప్రజలు కూడా. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే రేపొద్దున మరి ఆ నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళంతా కూడా మరి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి. రేపొద్దున మళ్ళీ ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సంపాదించాలి, మళ్ళీ మంత్రి పదవులు తెచ్చుకోవాలి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా డెఫినెట్ గా సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ మాత్రం వెళ్ళదు. యువతకు స్పెషల్ గా చెప్పాలంటే దీన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకేట వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక్కదే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడో ఒక దగ్గర మాత్రం డెఫినెట్ గా చేయాల్సిన పరిస్థితి. రైట్. 1993లో 96లో అలాగే 2014లో 2024లో కూడా ఒక సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చిందని మనం అనుకుందాం. దానికి సంబంధించిన అదే తీర్పుని తెలంగాణలో కూడా అవలంబిస్తారు అని అనుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతం మన శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు, ఇప్పుడు ఈ ఇట్లాంటి వాటిపైన కోర్టులలో విచారణలు అనేక సందర్భాల్లో జరిగాయి. ఆ సందర్భాల్లో ఎక్కడ కూడా ఏ కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ కూడా సూచనలు చేసినట్టుగా మనకు కనపడుతుంది తప్ప డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా మనకు కనపడదు, ఆర్డర్స్ ఇచ్చినట్టుగా మనకు కనపడదు. ఎందుకంటే స్పీకర్ అధికారాల్లోకి జోక్యం చేసుకోవటానికి కోర్టులకు పరిమితమైనటువంటి అధికారాలు కూడా లేవు. అందుకని స్పీకర్ శాసనసభకు వచ్చేసరికి స్పీకర్ అల్టిమేట్ నిర్ణయం, స్పీకరే చాలా బాస్ అన్నట్టు మొత్తానికి ఏ చర్య తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా అనే దాని మీద స్పీకర్ కి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయనేది మనం చూసాం. అయితే మన చర్చలో కొన్ని అంశాలు వచ్చాయి, దానికి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఇందాక రామ్మోహన్ అన్న గారు ఒక మాట చెప్పారు, ఉచితాల పైన ఒక కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పార్టీలు ఉచితాల హామీలు ఇవ్వకుండా మీరు ఒక ఆర్డర్ ఇవ్వాలా ప్రభుత్వాలకు అని ఒక కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే, చట్టాలు చేసే అధికారం మాకు లేదు, పార్లమెంట్ లోనే ఉచితాలు ఇవ్వద్దని చట్టం చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఏ మేరకు జోక్యం చేసుకోవాలనో ఆ మేరకు మాత్రమే జోక్యం చేసుకోగలుగుతారు తప్ప వాళ్ళ పరిధి దాటి జోక్యం చేసుకుంటే మళ్ళా కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఒక రాజ్యాంగపరమైనటువంటి వివాదం తలెత్తుతుంది, అదో పెద్ద సమస్యగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక అంశం. అయితే నేను మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్తానండి. నేను ఒకటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ వలసలు ఫిరాయింపులు ప్రారంభమయ్యాయని మనం చాలా సందర్భాల్లో చెప్తాము, జరిగింది చెప్తాను. కీర్తిశేషులు దుగ్గ్యాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 2006లో ఒక 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి సందర్భంలో వాళ్లపైన కూడా చర్య తీసుకోవాలని స్పీకర్ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కూడా హైకోర్టులో కేసులు వేసినటువంటి సందర్భంలో 2009 మొదటి సంవత్సరంలోనే
వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు, స్పీకర్ డిస్క్వాలిఫై చేశారు. అంటే ఇంకా శాసనసభ ఇంకొక 4 నెలల్లో 5 నెలల్లో ముగిసిపోయిద్దనంగా ఆ 10 మంది శాసనసభ్యులని డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది ఒక ఎవిడెన్స్ మనకి. రెండోది ఏంటి అని అంటే శరద్ యాదవ్ పార్టీ మారని 48 గంటల్లోనే అప్పుడు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఇమీడియట్ గా చర్య తీసుకున్నారు. శరద్ యాదవ్ యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా యాంటీ డిఫెక్షన్ లాకి దూరంగా, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్తించకూడదు అంటే 2/3 మెజార్టీ తోటి 2/3 శాసనసభ్యులు ఆ పార్టీ నుంచి ఫిరాయించాలి. కానీ ఇప్పుడు అది జరగలేదు కదా. మీకు బీఆర్ఎస్ కి 39 మంది శాసనసభ్యులు ఉంటే ఫిరాయించినటువంటి శాసనసభ్యులు 10 మంది. ఈ 10 మంది పైన యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది. మరి వర్తిస్తున్నప్పుడు చట్టం మేరకు వాళ్ళు పార్టీ మారని తెలుస్తున్నప్పుడు పార్టీ మారిన ఒక శాసనసభ్యుడు, మీరు చూడండి దానం నాగేంద్ర గారు ఉదాహరణ కూడా చెప్తాను నేను. దానం నాగేంద్ర గారు పార్టీ మారటమే కాదు, మారినటువంటి పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి స్పీకర్ కి? కాబట్టి స్పీకర్ ఇమీడియట్ గా ఎందుకు యాంటీ డిఫెక్షన్ లా వర్తింపజేసి అనర్హత చేయటం లేదు? ఇది ఒక అంశం. అయితే ఇదే దానం నాగేంద్ర గారు 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వెంటనే పార్టీ మారి తెలుగుదేశం నుండి ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేశాడు. ఆసిఫ్ నగర్ లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా గెలుస్తారు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అదే దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నప్పుడు టీడీపీ నుండి గెలిచినటువంటి శాసనసభ్యునికి రాజీనామా చేశారు. మరి 2004లో రాజీనామా చేసిన దానం నాగేంద్ర 2024లో ఎందుకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? ఈ ప్రశ్న సహజంగా తలెత్తుంది కదా. 2004లో నిజాయితీగా ఉన్న దానం ఓడిపోయాడు ఆయన. అన్న దిలీప్ అన్న 2004లో దానం నాగేంద్ర గెలిచి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే ఓడిపోతే ఎంఐఎం క్యాండిడేట్ గెలిచారు. ఫస్ట్ అదే అన్న, ఫస్ట్ గెలిచారు, కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే ఓడిపోయి ఎంఐఎం క్యాండిడేట్ గెలిచారు. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం. కాబట్టి ఇట్లాంటి కేసులు చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ 10 మంది శాసనసభ్యుల పైన గడ్డం ప్రసాద్ కుమార్ గారు చర్య తీసుకోకపోవటంలో ఉన్న ఔన్నత్యం ఏంటి అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దీంట్లో ఒకటి చట్టం బలంగా పనిచేయకపోవటం, రెండోది నైతికత లేకపోవడం. ఈ 2 ఫ్యాక్టర్స్ ని మనం చాలా ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. చట్టం ఎందుకు బలంగా పనిచేయట్లేదు అంటే ఆ చట్టాన్ని అమలు చేసేటటువంటి అధికారము స్పీకర్ చేతిలో. ఆ స్పీకరు బయాసిడ్ గా కాకుండా అన్బయాసిడ్ గా ఉంటే చట్టం సక్రమంగా పనిచేస్తుంది. అది పనిచేయటం లేదు. తెలంగాణలోనే కాదు, ఎక్కడా పనిచేయట్లేదు. ఆంధ్రాలో పనిచేయలేదు, కర్ణాటకలో పనిచేయలేదు, మహారాష్ట్రలో పనిచేయలేదు, మధ్యప్రదేశ్ లో పనిచేయలేదు, గోవాలో పనిచేయలేదు. నైతికత ఏంటంటే మోరల్ సిచ్యువేషన్ ఉండాలి. ఒక బీ ఫామ్ మీద ఒక వ్యక్తి పార్టీ గెలిచినప్పుడు వేరే పార్టీలోకి పోదాం అనుకుంటున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని రాజీనామా చేసి పోవాలి. ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోకి వస్తున్నప్పుడు, దిలీప్ అన్న గారు కూడా ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి, తను ఏం చేశారు? తెలంగాణ ఉద్యమంలోకి వస్తున్నారు, వేరే పార్టీలోకి పోవట్లేదు కదా. అప్పుడు సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో నిలబడి గెలిచారు కదా. మరి అదే ఒరవడిని, అదే సంప్రదాయాన్ని తను 41 మంది శాసనసభ్యులు చేర్చుకున్నప్పుడు ఎందుకు పాటించలే? ఒకవేళ పాటించలేదని అనుకుందాం, కేసీఆర్ పాటించలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా పాటించడు అని చెప్పడంలో ఉన్నటువంటి నైతికత ఏంటది? దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బట్ కేసీఆర్ తప్పు చేశారు, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ చేసినటువంటి తప్పే చేస్తారా? కేసీఆర్ తప్పు చేశారని మనం అంటున్నప్పుడు అది తన ఓటమికి ఒక కారణమైనప్పుడు రేపొద్దున అదే అనైతికమైనటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టు మీకు మళ్ళా ప్రజలు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎందుకు పట్టం కట్టాలా? ఒకవేళ కోర్టు సూచన మేరకు జరగదు. అది వాస్తవం, మీరు ఇందా చెప్పింది వాస్తవం. కోర్టు ఎప్పుడు కూడా అనర్హత వేటు వేయండి అని చెప్పేటటువంటి అవకాశం లేదు. కానీ బట్ స్పీకర్ గారు ఈ 10 మంది మీద అనర్హత వేటు వేస్తే మళ్ళా ఈ 10 మందికి టికెట్లు ఇచ్చి పోటీ చేస్తే ఎంతమంది గెలుస్తారనేది ప్రశ్న వస్తుంది కదా. ప్రజల్లో ఏమనిపోతారు వాళ్ళు? పార్టీ మారుతున్న ప్రతి ఎమ్మెల్యే ఏం చెప్తుంటారు? నా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కోరిక మేరకు నేను పార్టీ మారుతాను. ఏ ప్రజలైనా, రామోహన్ అన్న, ఏ ప్రజలైనా ఏ శాసనసభ్యుడైనా పార్టీ మారమని కోరతారా?
ఖచ్చితంగా ఈ విషయంపై ఒకసారి మనం దిలీప్ గారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ దిలీప్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దిలీప్ గారి సమాధానం మేరకు మరొకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. దిలీప్ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి. మన ప్రొఫెసర్ షేర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ కనుక పార్టీ అనర్హత వేటు మాత్రం ఖచ్చితంగా వెయ్యదు, సుప్రీంకోర్టు ఇవ్వదు అనుకుందాం. కాకపోతే మనం ఒకవేళ కనుక ఇస్తుంది అనుకుంటే మన పుసుకున ఇచ్చింది అనుకోండి, మనం తప్పు పట్టినట్టు అవుతుంది, మనం సుప్రీంకోర్టునే వేలెత్తి చూపినట్టు అవుతుంది. అందుకోసం మనం ఒకసారి ఉదాహరణకే అనుకుందాం. కాకపోతే ఇప్పుడు దానం నాగేందర్ని ఉదాహరణ తీసుకుంటే ఆనాడు ఎప్పుడైతే ఒకసారిగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి విడిపోయి తెలుగుదేశం నుంచి వెళ్ళి గెలుపొందిన తర్వాత తెలుగుదేశం నుంచి వెళ్ళి రాజీనామా చేసి ఇంకొకటి క్యాంప్ రాజకీయాలకు కూడా నేను అనుకుంటాను బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఎన్టీ రామారావుకు సంబంధించినప్పుడు కూడా ఒక క్యాంప్ రాజకీయాలు జరిగాయి. అప్పుడు ఆ సంబంధించింది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈరోజు ఇలా జరుగుతున్నది కారణం. ఒకవేళ కనుక కాంగ్రెస్ కూడా ఇదే పద్ధతి ఎందుకు అవలంబించవలసి వస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ ఎ ఫుల్ మెజారిటీ. సో వై దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అదర్ పీపుల్? దిలీప్ గారు, టిఆర్ఎస్ కూడా గతంలో 63-65 ఏదో సీట్లు ఉన్నప్పుడు కూడా ఇదే ప్రయోగం చేస్తుంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఏమంటారు వాళ్ళ నైతికతకు సంబంధించిన మనం అనుకుందాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ గురించే మాట్లాడదాం. కాంగ్రెస్ ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ ఉన్నది, ప్రజలకు సంబంధించిన ఉంది కదా సార్ లేదు సార్, వాళ్ళకు ఒక వెర్డిక్ట్ ఉన్నది, వారికి ఒక నమ్మకం, ప్రజల నమ్మకం ఉన్నది కదా. 83 వచ్చినాయి ప్రజలకు ప్రజలకు నమ్మకం అనేది ఉన్నది కదా. రేవంత్ రెడ్డి మీద ఒక బ్రహ్మాండమైన నమ్మకం అనేది ఉన్నది కదా. మేము కన్సాలిడేషన్ తప్పదు కదా మాకు. మా సీఎంఏ చెప్పే ముందు వద్దనుకున్నాం, ఇప్పుడు గేట్లు తెరిచామన్నాడు. ఆ గేట్లు తెరిస్తే మరి చేపలు వచ్చినాయా, తిమింగిలాలు వచ్చినాయా, షార్క్ చేపలు వచ్చినాయా మనకెట తెలుస్తుంది? డెఫినెట్లీ శేషు గారు అన్నట్టు అవి షార్క్సే కావచ్చు, తిమింగిలాలే కావచ్చు. కానీ మరి అవుట్ ఆఫ్ కంపల్షన్ కదా. ఇప్పుడు ఎందుకైనా 1 monthకే అనుకుంటా ద ఫేమస్ లక్ష్మణ్ గారు, అంత పెద్ద సీనియర్ లీడరు, ఆయన ఏమన్నాడు, ఇది ఉండే ప్రభుత్వం కాదు, అతి త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నాడు. ఎట్లా వస్తుంది? బీజేపీ వారు కుట్ర చేస్తే తప్ప ఎట్లా వస్తుంది? అనగానే అధికారంలో వాడికి అనుమానం వస్తుంది కదా, ఏదో ఎసరు పెడుతున్నట్టు మాకని. సో అదొక ఆస్పెక్ట్. చాలా మంది కేటీఆర్ అన్నాడు అన్నమాట, ఇది ఉండేది కాదు, మాకు 25 మందో 30 మందో టచ్ లో ఉన్నారన్నాడు. అంటే మాది పడిపోయే ప్రభుత్వం అన్నట్టే కదా. సో మాతో టచ్ లో, మా వాళ్ళతో టచ్ లో కదరా బాబు, మీ వాళ్ళే తీసుకుంటామని మేము 10 మంది తీసుకున్నాం. కాబట్టి ఒకటి నైతికత అనేది నేను ముందే ఆన్సర్ చేశాను. అది మనం డిబేట్ చేయలేదు. మీరైనా, నేనైనా, రామ్మోహన్ గారైనా, శ్రీశైలం అందరం కూడా ఇది అనైతికమని అంటాం. క్వశ్చన్ ఏంటంటే పవర్కి ఎట్లా అతుక్కొని ఉండాలనేది కదా. అది బీజేపీ అయినా అదే పాలసీ. ఇప్పుడు వాళ్ళు కూడా 2/3 వస్తేనే తీసుకురావన్నారు. అంటే 2/3 మెంబర్స్ బీజేపీ నాయకులతో, అది మహారాష్ట్ర కావచ్చు, గోవా కావచ్చు, సంప్రదింపులు జరపకుండానే, అజురెన్స్ ఏం తీసుకోకుండా రాత్రికి రాత్రి 2/3 మంది పార్టీ మారుతారండి. అంటే ఏదో కుట్రలు జరగకపోతే ఎట్లా వస్తారంటున్నా నేను. బీజేపీ కూడా అంటది కదా, మేము అందరం 2/3 వస్తే తీసుకున్నాం. అది తప్పది. నువ్వు ప్రొవోక్ చేయకపోతే, ప్రామిస్ చేయకపోతే ఎట్లా వస్తావు 2/3? సో మేము కూడా ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో ఉన్నాం. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేది అడ్డం వచ్చి 10 దగ్గర ఆగింది. కానీ రేపొద్దున సుప్రీంకోర్టు స్పీకర్ ఇష్టమే అన్నదనుకోండి, మీరు మిగిలిన 20 మంది రాకపోతే అన్నారు కొలవమంటే వచ్చేస్తారు వాళ్ళు. అది నైతికత కాదా వేరే సబ్జెక్ట్. I can't dispute Seshu or Rammohan on that aspect, but unfortunately we are compelled to do that. అంటే ప్రజల శ్రేయస్సు మరకే మేము ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాము అంటారు మీరు. చీచీచి ప్రజలనే మాట అనలే నేను. నేను అంటున్నా ప్రజలు మీరు అన్నట్టుగా మేము ఎవడు ఎక్కడ గెలిచాడో అక్కడే ఉండాలని కోరుకుంటుండొచ్చు. ఇది రాజకీయం అంటా నేను. రాజకీయం చేస్తానికి ఎట్లయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుడు అన్నాడో మేము ఈరోజు అదే చేస్తున్నామంటున్నా నేను. దానికి ఎథికల్ మోరల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది వేరే డిబేట్. ఓకే, రైట్. రామ్మోహన్ గారు, ఏదో కంక్లూడ్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ద షో? ఖచ్చితంగా సార్. ఇప్పుడే ఇంతకు ముందే సామెతలకు సంబంధించి శేషు గారు చాలా క్లియర్ గా చెప్పారు. రామ్మోహన్ గారి దగ్గర ఒక మాట వాళ్ళెవరు మఠాలు పెట్టుకోలేదేమో బహుశా. రామ్మోహన్ అన్న వాళ్ళెవరు మఠాలు పెట్టుకోలేదేమో బహుశా. అంటే అందుకని యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న కేసీఆర్ చెప్పాడు కదా, నేను ధర్మ సంస్థ నడపట్లేదు, మఠం నడపట్లేదు అన్నాడు. సన్యాసుల మఠం కాదని అనుకున్నాడు. ఇప్పుడు సన్యాస మఠం నేనేమంటున్నాను సార్, కేసీఆర్ చేసింది కరెక్ట్ కాదు, కానీ
శంకర్లో పోసుకుంటూ తీర్థమైంది, మీరు కూడా వస్తే తీర్థం అవుతుంది. కానీ అయ్యేదాకా టైం ఉంది కదా అంటున్నాను. ఇప్పుడు లక్ష్మీపుత్రుడు అదే చేసిండు. ఇంకా స్పీకర్ గా మంచి వచ్చాడు 4 నెలల ముందు సురేష్ రెడ్డి గారు మంచి పని చేసిండు, 4 నెలల ముందు సస్పెండ్ చేసిండు నలుగురిని. కానీ ఈయన అది కూడా చేయరు కదా. మన లక్ష్మీపుత్రుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మీ పార్టీలో ఉన్నాడు. అట్లా ఎందుకు 3 రోజుల ప్రభుత్వం పడిపోతున్న మన కడియం శ్రీహరి ఇందులో ఉన్నారు. కనుక సమస్య లేదు సార్. ఇది తిలా పాపం తలా పిడికడు సామెతలు అంటున్నారు కదా, తిలా పాపం తలా పిడికడు. అందరూ దీనిలో భాగస్వామ్యమే. అస్సాంలో ఏం జరిగిందంటే బీజేపీ మిత్రులు లేనట్టున్నారు. అస్సాంలో మొత్తమే పార్టీ మొత్తం అంతా ఇందులో మెరిచి ముఖ్యమంత్రి ఆయన కానీ పార్టీ లేదు అంతే. మన అస్సాం చూసినాం కదా, అంతటా అంతే. కనుక ఇక్కడ ఒక్కటే సార్ జరగాల్సింది అదే ఆంధ్రప్రదేశ్. కానీ చాలా చెప్తున్నారు అంతా అదే జరుగుతుంది. ఇక్కడ ఏ పార్టీ అతీతం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నైతికమైన సమస్య లేదు జమీల్ గారు. స్పష్టంగా ఈ చట్టం చేయమని సుప్రీంకోర్టు ఇప్పటికైనా సరే ఒక మాట చెప్తున్నా. ఏంటంటే స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ప్రసాద్ కుమార్ గారు పదవి పోతలంటున్నాను, నిజంగా ఆయన సస్పెండ్ చేసిన అనుకోండి. కానీ ప్రజలు మంచి వెరిటీ ఇస్తున్నారు. దానం నాగేందర్ గారిని నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన నిన్ను గెలిపించినమయ్యా, నువ్వు కాంగ్రెస్ లో ఎందుకు వచ్చినామని ఓడించింది కదా. అందుకని 2004లో ఉన్న విలువలు 2024లో ఉండమంటున్నారు. ఉండని విలువలను పట్టుకొని మనం ఇంకా విలువల రాజకీయం అనుకునే బదులు వ్యవస్థలో మార్పు రావాలి. ఈ చట్టంలో ఒకటే మార్పు అయితే స్పీకర్ అధికారం తీసి ఎలక్షన్ కమిషన్ కాపీ చెప్పాలి. పదవి పోగానే పార్టీ మారగానే పదవి పోవాలి. రెండోది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ బిల్లు చిన్న మార్పు. దీనిలో రాజ్యాంగ సవరణ 2/3 అవసరం లేదు. ఇక్కడ 2/3 చేసినప్పుడు ఇది చేసింది కదా, దీన్ని ఒక సవరణ చేసి అధికారం తీసి అటు చేస్తే అయిపోతుంది. అంతకంటే ఏం లేదు సార్. రేపు సుప్రీంకోర్టు కూడా ఎలాంటి కొత్త చారిత్రాత్మక తీర్పిస్తే నేను ఊహిస్తలేను, జరగదు కూడా. ఇది ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంటుంది. రైట్ సార్. ఓకే, ఇదే కంక్లూడ్ గా ఇప్పుడు ప్రస్తుతం మన సుధాకర్ శర్మ గారు లాస్ట్ కంక్లూడ్ అండ్ వర్డ్స్ తీసుకుందాం. అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది, ఎథిక్స్ అనేది మాత్రం మనం మర్చిపోవాల్సి అనేది చాలా మంది మిత్రులు మనకు చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏమంటారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు మా మిత్రులైనటువంటి రామ్మోహన్ గారు చేసిన సూచన నిజంగా ఎథిక్స్ అనే విషయాన్ని పునరాలోచించవలసినటువంటి అగత్యం ఏర్పడింది కదా అని మనసుకు అనిపిస్తోంది, ఖేదం ఏర్పడుతోంది. ఎందుకంటే ఓనస్ ఈజ్ ఆన్ ది ఇండివిజువల్ కన్సైన్స్ అని ఒక భావంతో అలా చెప్పాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఎట్లా అంటే వ్యవస్థాగతమైనటువంటి మార్పులు రాకపోతే నిజంగానే మనం, ఎందుకంటే గ్లోబల్గా హిస్టారికల్గా మనం చూసినట్టయితే ఈ యాంటీ డిఫెక్షన్ అనేది మనకు యూరోప్లో స్టార్ట్ అయింది. యూరోపియన్ పార్లమెంట్స్లో ఇట్ వాస్ రియలీ ప్రెడామినెంట్ అండ్ ప్రివలెంట్ అండ్ ర్యాంపెంట్ ఆల్సో. మరి ఆ నేపథ్యంలో అక్కడ చేసినటువంటి కొన్ని లాస్ కానీ లెజిస్లేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హయ్యర్ కోర్ట్స్ ఆఫ్ లా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్పెషల్ పవర్స్ కానీ అవన్నీ దృష్టిలో తీసుకుంటే వీ హ్యావ్ ఎ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ది యూరోపియన్ పార్లమెంట్స్. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా 1985లో చేసింది కూడా ఇట్ ఈస్ సిమ్యులేటింగ్ ఓన్లీ దట్. కాబట్టి ఇట్ హ్యాస్ సంథింగ్ ప్యారలల్స్ విత్ దట్. కాబట్టి ఈ నేపథ్యంలో డెఫినెట్గా వ్యవస్థలో మార్పు అనేది అనివార్యంగా తీసుకొని రావాలి. లెజిస్లేటివ్గానే తీసుకొని వస్తే, ఎందుకంటే లెజిస్లేటివ్గా వచ్చినప్పుడు దానికి మరింత బలం అనేది ఉంటుంది. అలా లెజిస్లేటివ్గా యాంటీ డిఫెక్షన్ లాలో ఇప్పుడు ఏదైతే పెద్దలు సూచించారో అవన్నీ కనుక ప్రొవిజన్స్ మనం పెట్టగలిగి స్ట్రింజెంట్గా చేసి, అసలు డిఫెక్షన్ అనేటువంటి విషయం ఆలోచన చేయాలంటేనే కాస్త వెనక ముందయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు విచ్చలవిడిగా ఉంది. విచ్చలవిడితనాన్ని మనం ముందు అరికట్టి ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకొని రావాలి. ముఖ్యంగా ఒక దేశం బాగుపడాలి అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సుపీరియర్ కోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్టు ముఖ్యంగా ఇట్ ఈస్ క్లియర్లీ ఎంటైటిల్డ్ టు ఇంటర్ప్రిట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ సినేరియో అక్రాస్ ది నేషన్. ఇట్ ఈస్ ఎంటైటిల్డ్. అయితే ఒకటేమంటే సూచనలు ఎందుకు చేస్తోందంటే కాన్స్టిట్యూషన్ను గౌరవించి చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ పదవి కూడా కాన్స్టిట్యూషనల్ ఒక పదవి కాబట్టి, కాన్స్టిట్యూషనలీ ఎరెక్టెడ్ అండ్ అప్రూవ్డ్ అండ్ ఆథరైజ్డ్ పొజిషన్ కాబట్టి దాన్ని గౌరవిస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఈజ్ ఓన్లీ ఆనరింగ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఏ వే. మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఒక సూచన చేస్తోందో రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ సూచనను చాలా విలువైన సూచనగా తీసుకోవాలి. వెంటనే దాన్ని సుప్రీంకోర్టు ఏ భావనతో ఆ సూచన చేసిందో ఆ ఆంతర్యాన్ని గ్రహించాలి. ముఖ్యంగా అది మిస్ అవుతున్నాం. ద స్పిరిట్ బిహైండ్ ది సజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్పిరిట్ని ఎప్పుడైతే గ్రహించి ఒక సూచన చేస్తుందో ఆ సూచనను పట్టుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే నిజంగా జమీల్జీ మీరు అన్నట్టు మనం ఏ నేపథ్యంలో అయితే ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు కూడా మనం కూడా డిస్కషన్ చేసుకున్నాం.
మన దేశంలో ఉన్నటువంటి ఈ నైతికత, అలాగే ఈ పార్టీలు ఎలా విచ్చలవిడిగా వాటికి ఇష్టం వచ్చినట్టుగా ఇలా మారటం ప్రజలకు ఏం నేర్పిస్తున్నాయి, అలాగే సమాజం ఎటువైపు వెళ్ళిపోతోంది, ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది నిజంగా మనం పెద్దలు దిలీప్ గారు కానీ అలాగే ప్రొఫెసర్ శేషు గారు కానీ చెప్పారు. అలాగే మనకు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా కొన్ని సూచనలు చేశారు. వీటన్నిటినీ కనుక మనం తీసుకుంటే నిజంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఒకటే అంటున్నారు, డిఫెక్షన్ అనేది ఇట్ ఈస్ క్లియర్లీ నాన్ ఎథికల్, ఇట్ ఈస్ క్లియర్లీ అగైన్స్ ది హ్యూమన్ కాన్షియస్. అయినా కూడా స్వలాభానికి అలాగే కొన్ని ప్రలోభాలకు గురి అయి కొంతమంది చేపడుతున్నారు కాబట్టి స్పష్టంగా వాటిని అరికట్టగలిగి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమ్వర్క్ తీసుకొని రాగలిగితే డెఫినెట్లీ వీ విల్ సీ బెటర్ టైమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అయితే ఈరోజు మన మీ తీర్పు ఏ వైపు అనే కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేకంగా ప్రొఫెసర్ శేషు గారికి, కపిల్ భాయ్ దిలీప్ గారికి, ప్రొఫెసర్ శేషు గారికి, కపిల్ భాయ్ దిలీప్ గారికి, పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.